రేవంత్ రెడ్డి గారు మీ కూతురు పెళ్లికి కనీసం అవకాశం లేకుండా జైల్లో నుంచి అక్కడికి వచ్చి మీరు ఆ ఎంగేజ్మెంట్లో పెళ్లిలో పాల్గొనాల్సిన సిచ్యువేషన్ మీకు కల్పించింది కదా. కనీసం తగులుతలేదా మైండ్కి? కనీసం బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లోకి వచ్చి మీ పోలీసులు బెడ్రూమ్లోకి వచ్చి ఎత్తుకపోయారు కదా. ఇట్లా అదేంది దేన్ని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు కదా. ఇట్లా అనామాత్రమే లేపుకొని పోయారు కదా నలుగురు పోలీసులు కలిసి. మైండ్లో కొంచెం తిరుగుతలేదా? డ్రోన్ ఎగిరేసినందుకు 15 రోజులు తీసుకుపోయి నేను జైల్లో పెట్టిరు కదా. నువ్వు డ్రోన్ ఎగిరేయకపోయినా ఎవరో ఎగిరేస్తే ఆ వీడియోలు బయట పెడితే నిన్ను తీసుకుపోయి 15 రోజులు జైల్లో పెట్టిరు కదా. కనీసం పౌరుషం లేదా? నల్లమల బిడ్డకు పౌరుషం రాదా? నాకు తెలియదు, మరి నల్లమల బిడ్డ కాదేమో మీరు, అంతే కదా. మరి దాన్ని బట్టి అదే అర్థమవుతుంది కదా. ఒక మళ్ళీ ఏమో శీర్షింత గడతా లాగుల తొండలు ఇడుస్తా అంటుండు. మరి దేవుడే చూసుకుంటారేమో మళ్ళీ గవర్న ఎందుకు మళ్ళీ మాటలు? ఇది ప్రజల్ని మోసం చేయడం ఒకటి. రెండోది పబ్లిక్ని ఇప్పటి నుంచే వాళ్ళ మూడ్ని సెట్ చేస్తున్నాడు. ఇక అరెస్ట్ ఉండదు, ఇక ఏమీ జరగదు అని. అన్ని కేసులలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారండి. కేటీఆర్ మనుషులే వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు చాలామంది. ఏవి రెడ్డి, దేవలా నాయకు, ఉదయ్, ఇట్లాంటి చాలామంది ఆల్రెడీ మంత్రులు, కొంతమంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు అంతా వీళ్ళకి టచ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇంకొంతమంది కేటీఆర్ చుట్టూలంతా ఈయనే చేరారు. ఎందుకంటే వీళ్ళంతా భూములకు సంబంధించిన వ్యవహారం. ఏ కేసు ముందుకు పడదు, ఏ కేసులో ఎవరు అరెస్ట్ గారు, ఏ కేసులో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయడు రేవంత్ రెడ్డి.